తెలిసిన వాళ్ళే గదా అని నమ్మినందుకు నేనైతే మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నానండి. మీరైతే ఇలా చేయకండి. వెల్కమ్ టు మై ఛానల్ విభా కలెక్షన్స్. పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న సెట్ వచ్చేసైతే ఒక క్లయింట్ ఆర్డర్ పెట్టుకున్నారు. తెలిసిన వాళ్ళే. వాళ్ళైతే నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో ఒక లావెండర్ కలర్ సెట్ చూసి సేమ్ అలానే కస్టమైజ్ చేయమన్నారు. వాళ్ళు చెప్పిన కలర్ కాంబినేషన్ బట్టి నేను అలాగే కస్టమైజ్ చేసి ఇచ్చానండి. వాళ్ళు చెప్పిన డేట్ కంటే 1 డే బిఫోరే వాళ్ళకైతే ఇచ్చేసాను. నేనైతే ర్యాపిడో చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ర్యాపిడో చేశాను గదా! సో, అంటే డ్యామేజ్ ఏమి ఉండదులే అని చెప్పేసి నేనైతే అన్బాక్సింగ్ వీడియో అడగలేదండి. సో, నేను చేసిన మిస్టేక్ అయితే అదే అనమాట. వాళ్ళనైతే అన్బాక్సింగ్ వీడియో చేయమని చెప్పలేదు. సో, పేమెంట్ కోసం అని చెప్పేసి నేను నెక్స్ట్ 2 డేస్‌కి కాంటాక్ట్ అవుతే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. మాకైతే ఇందులో ఒక గోల్డ్ బ్యాంగిల్ మిస్ అయిందండి. సో, మేము పేమెంట్ తక్కువ చేస్తామని చెప్పేసి అప్పుడు అంటున్నారు. మరి అప్పుడే కాల్ చేయలేదంటే మేము బిజీలో ఉన్నాము, మర్చిపోయాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ పేమెంట్ కూడా నాకైతే తక్కువనే ఇచ్చారండి. ఒక సింగిల్ ప్లెయిన్ బ్యాంగిల్ మిస్ అయిందనే రీజన్ మీద నాకైతే అమౌంట్ రూ. 200 తక్కువ ఇచ్చారు. నేను ప్యాక్ చేసినప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చూసి ప్యాక్ చేశాను. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? ఒకవేళ నేను బ్యాంగిలే తక్కువ చేసుంటే మరి వాళ్ళకి పంపించినప్పుడు ఫోటోలో కరెక్ట్ ఎలా వచ్చింది? ఫోటో అయితే వాళ్ళకి పంపకముందే తీశాను.